హాలీవుడ్ నుండి మంచి హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఇండియాలో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా కొంచెం ముందుగానే రిలీజ్ అయిన ఈ సినిమా 5 రోజుల లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేయగా పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియాలో ఎలక్షన్స్ ఫీవర్ ఎక్కువగా ఉండటం వల్ల వీకెండ్ లో మరీ అనుకున్న రేంజ్ వసూలనైతే అందుకోలేదు. కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో అలాగే లాంగ్ రన్ 5 రోజుల్లో సాలిడ్ కలెక్షన్ ను అందుకుంది. అమెరికాలో లాంగ్ వీకెండ్ లో $56.5 మిలియన్ దాకా వసూలను అందుకున్న ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో 472 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుంది. ఇక టోటల్ ఓవర్సీస్ లో $72.5 మిలియన్ దాకా వసూలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 605 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల వీకెండ్ లో $129 మిలియన్ దాకా వసూలను అందుకోగా ఇండియన్ కరెన్సీలో అక్షరాల 1077 కోట్ల గ్రాస్ మార్క్ ను సాధించింది ఈ సినిమా. ఇక ఇండియాలో ఈ సినిమా వీకెండ్ లో మొత్తం మీద 11.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకుంది. ఎలక్షన్స్ ఫీవర్ ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉండటంతో ఆడియన్స్ తిరిగి ఇప్పుడు థియేటర్స్ వైపు అడుగులు వేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి. దాంతో చిన్నపిల్లలు ఇష్టపడుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును చూపించే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర $500 మిలియన్ మార్క్ ను ఈ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.